ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెను, వారిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము మరి ఈ యొక్క 20వ వచనం చివరి భాగంలో మనకు చూడగలం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు మరి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశాన్ని, గొప్ప మరి ఆదరణను, గ్రేట్ కమిషన్ను వారికి ఇస్తూ ఉంటున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. మరి దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటానని ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలుగా మనము ఉన్నప్పుడు, క్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన పక్షమున మనకు తోడుగా దేవుడు ఎల్లప్పుడూ సదాకాలం మరి ఆయన తోడుగా ఉంటాడు అని మనము విశ్వసించిన ఎడల, మనము నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను మనం చూడగలం, దేవుని యొక్క మహిమను మనం పొందుకోగలం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఏ రీతిగా అయితే మరి ఆయన పరిచర్య కాలమును మరి చెప్పి ఉంటున్నాడు, నేను మరణము నుండి 3వ దినము మృత్యుంజయుడిని లేస్తానని ఏ రీతిగా అయితే చెప్పి ఉంటున్నాడో ఆయన అదే రీతిగా ఆయన పునరుద్ధానుడై మరి లేచినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆ పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన శిష్యులకు అగ్బడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే ఆయన 11 మంది శిష్యులు మరి యేసు తాము నిర్ణయించిన గలిలయోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించారు. మరి ఏ రీతిగా అయితే ఆయన చెప్పి ఉంటున్నాడో అదే రీతిగా ఆయన లేచి ఉంటున్నాడు. లేచిన తర్వాత ఆ 11 మంది శిష్యులకు ఆయన కనపరుచుకున్నాడు. కానీ ఆ యొక్క కనపరుచుకున్నటువంటి సందర్భంలో కొంతమంది నమ్మారు, కొంతమంది విశ్వసించారు, కొంతమంది సందేహించారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో సందేహిస్తూ ఉంటున్నాం. మరి తోమా సందేహించాడు. మరి అలాంటి వారు ఈ లోకంలో దేవుడు నమ్మినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు కూడా ఉంటున్నారు, సందేహించేటువంటి వారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు నిన్ను నన్ను ఆయన సృష్టించుకుని ఉంటున్నాడు, నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు దేవుడు మన పక్షములుగా ఉంటున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని మరి నిర్వర్తించాలని, ఆ పనిని చేయాలని శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఆ 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులను మరి ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనవలను. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను నమ్మినప్పుడు, వాటిని అనుసరించి నడిచినప్పుడు మరి దేవుడు సదాకాలం తోడుగా ఉంటాడు. ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు, నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, నీ కష్టాలను తీర్చేటువంటి దేవుడు, నీ కన్నీటిని ఓదార్చేటువంటి దేవుడు. ఆయన దేవుడు తోడుగా ఉంటే మనము మరి ఆశీర్వదింపబడతాము. కొన్ని సందర్భాల్లో మనము బలహీనులుగా మారిపోతూ ఉంటాం. అయ్యో దేవుడు నా పక్షమున లేడే, దేవుడు నాకు తోడుగా లేడే అని మనం సందేహిస్తూ ఉంటాం. మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు మన దేవుని సన్నిధిలో దేవునిపైనే మనము సందేహిస్తూ ఉంటాం, సందేహపడుతూ ఉంటాం.
ఎందుకనగా అయ్యో నేను దేవుని నమ్మినటువంటి బిడ్డని, దేవుని ప్రార్థిస్తూ ఉంటున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాను, అయినా నాకు ఎందుకు ఈ శ్రమ అని కొన్నిసార్లు మనం సందేహపడుతూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులే సందేహించారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇస్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ, గొప్ప ఆదరణ, గొప్ప ఒక కమిషన్ దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. సదా యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో తోడుగా ఉంటానని వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఆయన చిత్తానుసారంగా నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.